మైక్రోవేవ్ లేకుండా జ్యూసీ అండ్ క్రిస్పీ పిజ్జా. హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ ఏం తిన్నారు ఇవాళ? ఈరోజు నేను మీకోసము పిజ్జా తీసుకొని వచ్చాను. అది కూడా హోమ్ మేడ్ పిజ్జా. జ్యూసీగా క్రిస్పీగా ఉంటుంది. చాలా ఎమ్మిగా ఉంది కదా చూస్తుంటేనే. నార్మల్గా పిజ్జాలు అంతా ఎండిపోయినట్టుగా ఏదోలా ఉంటాయి ఇంట్లో చేసుకుంటే. బట్ దీనికి నేను ఎలా సొల్యూషన్ చెప్పానో చూడండి. నేను వెజిటేబుల్ పిజ్జా చేస్తున్నాను ఈరోజు. మష్రూమ్స్, క్యాప్సికమ్, ఆనియన్ తీసుకున్నాను. మష్రూమ్స్ సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఇన్ని మష్రూమ్స్ పడతాయి అనుకోకండి, ఎందుకంటే మష్రూమ్స్ ఇవి ఉడికిన తర్వాత కొద్దిగా అయిపోతుంది అనమాట. అందుకని ఇన్ని తీసుకున్నాను. మీకు ఏ వెజిటేబుల్ కావాలన్నా వేసుకోండి, బట్ కాంబినేషన్ చూసుకోండి. వెజిటేబుల్స్ కలిపి తింటే బాగుంటాయా లేదా? మీరు వేరే వేరే వెజిటేబుల్స్ వేసుకున్నారనుకోండి బాగోదు, టేస్ట్ అంతా పాడైపోతుంది. ఇంకా ఇవి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కదా. పిజ్జా బేస్ డీమార్ట్లో తీసుకొని వచ్చాను. మీ దగ్గర పిజ్జా సాస్ ఉంటే వేసుకోండి, లేదంటే పిజ్జా సాస్ ఎలా చేసుకోవాలో నేను వీడియో పెడతాను. ఆ కంప్లీట్ వీడియో చూసి అది అలా చేసుకొని తినండి, చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇంకా మనం పిజ్జా బేస్ పైన పిజ్జా సాస్ వేసుకున్న తర్వాత మనం చీజ్ తురిమి వేసుకోండి. మీరు మోజరెల్లా చీజ్ కావాలంటే తీసుకోండి. నా దగ్గర క్యూబ్ చీజ్ ఉంది, సో నేను అదే వేసుకుంటున్నాను. నాకు అదే ఇష్టము. మోజరెల్లా చీజ్ కూడా బాగుంటుంది. మీరు అది తీసుకొని వేసుకోండి. ఎంత కావాలో అంత చూసి వేసుకోండి. ఫస్ట్ చీజ్ తురుముకున్న తర్వాత మన వెజిటేబుల్స్ అన్ని నీట్గా పెట్టుకోవాలి. దీన్ని మనము ఫస్ట్ ఆవిరి పైన ఉడికిస్తాము, తర్వాత నార్మల్గా ఫ్రై చేస్తాం అనమాట. సో మనకి వెజిటేబుల్స్ అన్ని నీట్గా కుక్ అయిపోతే ఆ ఆవిరి పైన ఎలా ఉడికిస్తామో చూపిస్తాను. మన వెజిటేబుల్స్ అన్ని నీట్గా పెట్టుకోండి. ఆనియన్స్, క్యాప్సికము, మష్రూమ్స్, ఇవన్నీ మష్రూమ్స్, ఆనియన్స్, క్యాప్సికమ్ కాంబినేషన్ బాగుంటుంది. సో నేను ఇవి తీసుకున్నాను. మీరు ఇలాగనే చికెన్ పిజ్జా కూడా చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ దీనిపైన చీజ్ తురుముకొని నేను టోటల్గా 3 క్యూబ్స్ వేసుకున్నాను. ఫస్ట్ 1 వేసుకున్నాను, తర్వాత 2 వేసుకున్నాను. మీకు ఎంత కావాలో అంత చీజ్ వేసుకొని బాగా తురుముకోండి. మీకోసం వీడియోస్ ఎంతో కష్టపడి తీస్తున్నాను, మీకు యూస్ఫుల్గా ఉంటాయి అని అనుకుంటున్నాను. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఇలా తురుముకొని అంతా రెడీ అయిన తర్వాత ఆల్రెడీ మనం ఇది చేసుకునే ముందే ఒక ప్యాన్లో కొన్ని వాటర్ తీసుకొని దానిపైన ఒక స్టాండ్ లాంటిది తీసుకొని ఇప్పుడు ఇది మనం హీట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి. ఇది దానిపైన పెట్టుకుని ఒక 5 మినిట్స్కి లోపల వెజిటేబుల్స్ అన్నీ కంప్లీట్గా ఉడికిపోతాయి. వాటర్ మాత్రం అస్సలు ఎక్కువ వేసుకోకండి, కొంచెం వేసుకోండి. జస్ట్ అది వేడవ్వటానికి అంతే, ఉడకటానికి ఆవిరి కోసం కొంచెమే వేసుకోండి. సో దట్ మీకు వాటర్ పైకి రాకుండా ఉంటాయి. మీరు ఎక్కువ వేసుకున్నారంటే వాటర్ పైకి వచ్చేస్తాయి అనమాట. ఇది ఉడికిన తర్వాత కొంచెం బటర్ వేసుకొని మళ్ళీ దానిపైన పిజ్జా పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోండి. ఒక్క 5 మినిట్స్లో అయిపోతుంది. ఎంత ఎమ్మీగా ఉంటుందంటే వెజిటేబుల్స్ అన్ని కంప్లీట్గా కుక్ అయిపోయి సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్.